వాడే బంగారు బాబు. మీరేనా బంగారు బాబు? అవును నేనే. మీ భారత్ ఎవరో స్టేషన్ తీసుకుపోతున్నా. స్టేషన్ కా? ఏమండి స్టేషన్ ఎక్కడండి? రండి చూపిస్తాను. పదండి. మనోరమ్మ నేను స్టేషన్ తీసుకెళ్ళి రిక్షా. స్టేషన్ తీసుకెళ్తాను చెప్పి ఇక్కడ తీసుకొచ్చా. స్టేషన్ కడాలయా? మరి నా భారతది వచ్చి నా బంగారు బాబు, ఓ నా ప్రియా, నేనే నీకు కబురు చేశాను. నీకు హంటల దెబ్బలు కావాలా, బూటు తన్నులు కావాలా? కోరుకో బాబు. సూరిబాబు ఏటా పిచ్చి వేషాలు? ఏ వేషాలు వేసినా ఏం చేసినా అంతా నీకు. మనోరమ, నీ పెద్ద హృదయంలో ఈ చిన్నవానికి ఇంత చిన్న చోటు లభిస్తుందేమోనని. అంత చిన్న చోటు నీకు చాలదు. నేను కప్పెట్టాలంటే 6 అడుగులైనా కావాలి. మనోరమ, నా అప్లికేషన్ కొట్టేస్తే నా గతి అంతే అవుతుంది. ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. మంచిది, త్వరగా కానీ. నన్ను చచ్చిపోమంటున్నావా? మనోరమ, నీకు ఇది న్యాయం కావాలి. చూడండి ఈ సూరిబాబు. పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించి వదిలిపెట్టండి. ఏమండి నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళాలి. బంగారు బాబుని తీసుకొచ్చాను. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. కార్యం సాధించామన్నమాట. వీళ్ళతో తీసుకెళ్ళి. ఎక్కడికి? నా భారత్ దగ్గరికైనా సరిపడ. మనోరమ్మ, నువ్వు వెంటనే రాజమండ్రి వెళ్ళి ఫ్యాక్టరీ మేనేజర్ని కలుసుకుని మన కార్యం సాధించు. అలాగే వెళ్ళి. నన్ను క్షమించండి రింగా. నువ్వు మనోరమను ప్రేమిస్తున్నావా? అవును రింగా. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును రింగా. ఆల్ రైట్, అయితే నేను చెప్పినట్టు చెయ్యి. మనోరమ నీకు దక్కుతుంది. చెప్పండి రింగా, ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను. నిన్ను బంగారు బాబుగా మారుస్తాను. నువ్వు రంగయ్య గారి కొడుకుగా నటిస్తూ ఆయన సొత్తు యావత్తు మన డెన్నకి చేర్చాలి. ఆ తర్వాత మనోరమతో నీ పెళ్లి వైభవంగా మేం జరిపిస్తాం. ఏమి? అలాగే రింగా. చూడండి డాక్టర్, వాడు అసలు వాడు బంగారు బాబు, వీడు సూరిబాబు. ఈ సూరిబాబు బంగారు బాబుగా మారాలి. వీలవుతుంది? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఆలోచన తొందరగానే ప్లాస్టిక్ సర్జరీ జరుగుతుండగా లోపలికి ఎవరినే వెళ్ళి పని పూర్తిగా నేను నాతో చెప్పు. ఆ బంగారు బాబును సూరిబాబును గ్లాస్ పార్టిషన్ లో పంపిస్తున్నాను. ఓకే. కటకటా ఎవరి మే రోడ్డు కట్టవు పడినది. పక్కకు తీళ్ళు టామిపోన్నది. మనం పోదాం. బాగుందండి. దిక్కు ముక్కు లేకుండా ఒక ఆడపిల్ల పడి ఉంటే చూసి వదిలేసిపోదామంటారా? చూస్తారేమయ్యా, లేవదీయుడు. లక్ష్మి, ఏమో ఇది ఎంత ఇది చూడ నాకు దుశ్శకురముగా కనిపిస్తున్నది. కటకట వెరీ గుడ్ డాక్టర్, వెరీ గుడ్.
డాక్టర్, ఈ ప్లాస్టిక్ సర్జరీ ముఖం మారిపోకుండా ఎంతకాలం ఉంటుంది? ఓహో, చాలా కాలం ఉంటుంది. ఒకవేళ దీన్ని మార్చాలేంటి? మీరే చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారు బాబు, కమాన్. నేను సూర్యబాబుని. ఇక నుంచి నువ్వే బంగారు బాబు. గొంతు కూడా కరెక్ట్ గా సరిపోయింది. నేను చెప్పినట్టు నడుచుకుంటే మనోరమ నీది, రంగయ్య సొత్తు మనది. ఓకే ఓకే, కమాన్. టేక్ దిస్ గ్రేట్. థ్యాంక్ యూ. ఈయన రంగయ్య గారు, అంటే మీ నాన్నగారు. ఈమె మీ అమ్మగారు సుబ్బమ్మ గారు. ఈయన నారాయణ ఎంఏ, మీ సెక్రటరీ. ఈ అమ్మాయి ప్రభ, పని మనిషి. వీళ్ళంతా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. జాగ్రత్తగా వస్తుంది. నేను రంగయ్య గారికి వెంటనే వస్తున్నా సార్. ఓకే ఓకే ఓకే. ఎక్కడున్నాడు? ఉత్తరం వచ్చింది సార్. ఉత్తరం వచ్చింది. ఉత్తరం ఎక్కడి నుంచి? అబ్బాయి దగ్గర నుంచేనా? ఎట్లా ఉన్నాడు? ఎప్పుడు వస్తా అంట? ఈ నెల 16వ తేదీ కొబ్బరిలంక ఆనకట్ట వద్దకు 50,000 రూపాయలు తెస్తే అబ్బాయిని అప్పచెపుతామని దొంగలు రాశారు సార్. దొంగ అబ్బాయి దొంగల చేతుల్లో పడ్డా? ఇదిగో సెక్రటరీ, ఈ 50,000 కాదు 60,000 తీసుకుంటా. తీసుకెళ్లి దొంగలకి ఇచ్చి అబ్బాయిని తీసుకోవద్దు. మనం దొంగలకు డబ్బు ఇవ్వడం ఏంటి సార్? ఉండండి, నేను వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి వస్తాను. ఏం బుర్రయ్య అనేది? మనం పోలీసులకు రిపోర్ట్ చేశామని తెలిస్తే ఆ దొంగల అబ్బాయిని ఏం చేస్తారో ఏమో. ఏం చేసినా రిపోర్ట్ రాస్తారు సార్, మీరేం భయపడకండి. నేను వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి వస్తాను. బాబు మీరు రెడీయా? రెడీ. సూరిబాబు, నేను చెప్పినంత జ్ఞాపకం ఉండదు కదా? ఇదిగో సార్ ఈ మనీ 50,000. ఇదిగో మీ బంగారు బాబు. బాబు నాన్న ఎక్కడ పోయారో ఇది కదులుతాడు. సన్యాసి. హరి ఓం తత్సత్. ఎవరి బ్యాగ్ నడుస్తాయి. ఏమిటి వాడు? స్వామీజీ భక్తులు. భక్తుడు కాదు, పచ్చి దొంగ. ఆ దొంగల ముఠా నాయకుడు. కాకపోతే వాడి బ్యాగ్ ఎక్కడెందుకు విసేస్తాడు? అర్థం లేకుండా ఇతను ఎక్కడెందుకు ఉంటాడు? ఏం చెప్పమంటావు నాయన? అంతా వెంకటరమణ సంకల్పం. వేదాంతం కాదు నాకు కావాలి, యథార్థం. వేదాంతాన్ని ఆశ్రయిస్తేనే యథార్థం దొరుకుతుంది. సత్రం కట్టించడానికి చందాలు ఇస్తామని అమలాపురం భక్తులు ఆహ్వానించారు. మేము వెళుతున్నాం. అంతా అబద్ధం. ఇన్స్పెక్టర్ గారు, వారు నిజంగా సాములు వారేనండి. ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డను నాకు దక్కించారు. నా పోయిన తప్పు మళ్ళీ నాకు జరిపించారు. ఇప్పుడు ఆ స్వామిలో దొరికి వెళ్ళి పాపం కట్టుకోవడం లేదు. చెప్పండి, రండి పోదాం. నువ్వెక్కడికి పోతావులే. స్వామీజీ. హరి ఓం తత్.